హలో అండి అందరికీ. సో చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను ఈరోజు. కమెంట్ సెక్షన్లో ఎవరో అడుగున్నారు నా ఫింగర్కి ఉన్న ఎలిఫెంట్ రింగ్ డీటెయిల్స్ చెప్పమని. సో ఈరోజు అయితే ఆ రింగ్ డీటెయిల్స్ మీకు అందరికీ చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కపుల్ రింగ్స్గా మేము చేయించుకున్నాము ఎలిఫెంట్ రింగ్ని. ఇది వచ్చి నాది అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది వచ్చి తేజుది. సో మేమైతే ఇది ఒకేసారి చేయించుకున్నాము. సో వీటి యొక్క డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు. ఇదైతే తేజుది కదా. సో ఇక్కడ చూడండి, ఇలా అయితే నేనైతే తేజుకి అయితే ఏ డిజైన్స్ లేకుండా ఇలా ప్లెయిన్గానే చేయించాను. ఎందుకంటే జెంట్స్కి డిజైన్స్ ఎందుకు అనిపించింది. దట్టు ఇది స్టార్టింగ్లో అందరూ ఇలానే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే దీంట్లో మనము గాడ్స్ అంటే మనకి ఇష్టమైన దేవుణ్ణి మిడిల్లో పెట్టి చేయించుకుంటున్నారు. సో నేనైతే ఇలా చేయించాను. ఇది ఒరిజినల్ ఎలిఫెంట్ హెయిర్ అండి. ఇది నేను తెప్పించి చేయించుకున్నాను. సో ఇది ఓవరాల్గా 5 గ్రామ్స్లో చేయించేసాను తేజుకి. నెక్స్ట్ కమింగ్ అప్ వచ్చి ఇది నాది. ఇది మేము ఎప్పుడు వేసుకునే ఉంటాము. మీకు చూపించడానికి నేను ఆఫ్టర్నూన్ తీసి బాక్స్లో వేసి పెట్టాను. సో ఇదైతే నాది. నేను మీకు చెప్పినాను కదా, సేమ్ ప్లెయిన్గానే చేయించాను నాది కూడా. కానీ ఏంటంటే నేను మిడిల్లో అమ్మవారిది పెట్టించుకున్నాను. సో ఇలా అంటే ఇంకా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా చేయించుకున్నాను. ఇద్దరిది ఇలానే సేమ్. ఒకసారి మీరే చూడండి, సేమ్ ఒకేలా ఉంటుంది. ఏమంటే నాకు అమ్మవారిది వేయించుకున్నాను, తేజుకి ప్లెయిన్గా చేయించాను. సో ఇది నేను చేపించిందే. ఇవైతే ఒరిజినల్ హెయిర్స్ తెప్పించి సైజ్ ఇచ్చి చేయించుకున్నాము. తేజుది వచ్చి 5 గ్రామ్స్, నాది వచ్చి 4 గ్రామ్స్. సో ఇది అండి దీని డీటెయిల్స్. కాస్ట్ ఎంత పడిందో నాకు అంత ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. ఇది 916లో అయితే నేను చేయించుకోలేదు, నార్మల్ క్యారెక్టర్లోనే చేయించుకున్నాను. ఎందుకంటే ఇది డైలీ వేర్ వేసుకోవాలి, వాళ్ళే ప్రిఫర్ చేశారు 916 వద్దండి, ఇదే నార్మల్ గోల్డే చాలు అన్నట్టుగా. సో అందువల్ల నేను నార్మల్ గోల్డ్లోనే చేయించుకునేసాను. సో ఇది దీని యొక్క డీటెయిల్. ఇంతకీ ఈ ఎలిఫెంట్ రింగ్ ఎందుకు వేసుకుంటారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ. సో నాకు ఒక 5-6 ఇయర్స్ బ్యాకే తెలుసు ఈ రింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. ఇది మనకి దిష్టి తగలకుండా వేసుకుంటే చాలా మంచిది, దిష్టి తగలదు అంటారు. సో నాకైతే నేను ఇది చేయించి ఆల్మోస్ట్ ఒక 7 to 8 months అవుతుంది నేను చేయించుకొని. సో నేను ఈ హెయిర్ తెప్పించుకున్నాక ఒక 6 months తర్వాత చేయించుకున్నాను, రేపు అన్నట్టుగా. సో ఇది వేసుకున్నాక ఓకే బెటరే, కానీ ఇది వేసుకుంటే చాలా మంచిదండి. కానీ ఇదైతే మనకి షాప్లలో ఏమంటే బ్లాక్ కలర్ వైట్ టైప్ వేసేసి ఉంటారు. అందువల్ల నేను ఇది ఒరిజినల్ హెయిరే తెప్పించి చేయించుకున్నాను. సో మీలో ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎవరైతే అడిగారో వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. సో మీకు యూజ్ అవుతుందనే తీస్తున్నాను. ఇది ఈ రింగ్స్ యొక్క హిస్టరీ. సో నచ్చుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.